కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయాలపై మండిపడ్డారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కడియం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభ్యత, సంస్కారం గురించి కడియం శ్రీహరి మాట్లాడటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. ఉద్యమకారులపై పిస్తోలు కురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాక మరేమవుతారని ప్రశ్నించారు. కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కడియం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు రాజయ్య. అవకాశవాది, రాజకీయ వ్యభిచారి కడియం శ్రీహరి గారు నిన్న నిస్సిగ్గుగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం జరిగింది. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తూ సభ్యత గురించి, సంస్కారం గురించి కడియం శ్రీహరి మాట్లాడడం సిగ్గుచేటు. ఆ మాటలు ఉచ్చరించే స్థాయి కూడా కడియం శ్రీహరి గారికి లేదు. నీకోసం, నీ బిడ్డ పదవుల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి పోయిన సంగతి అందరు కూడా తెలుసు. నీలాగా అవకాశవాదం చేయకుండా కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు మరి క్రియాశీల అధ్యక్షుడిగా ఈరోజు అనేక కార్యక్రమాలు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఇవాళ నేనున్నా అనే పోతున్న మహానాయకుడు కేటీఆర్ గారు. ఇలా ప్రపంచ దేశాలకు సైతం మెచ్చుకునే నాయకుడు మరి కేటీఆర్ గారు. ఆయన దగ్గరికి పోయి టిక్కెట్ అడిగినప్పుడు నీకు సోయలేదా? ఆయన దగ్గరికి పోయి ఇల్లు కట్టుకుంటా అని పైసలు అడిగినప్పుడు నీకు సోయలేదా? అదేవిధంగా నీ బిడ్డకు ఎంపీ టికెట్ కావాలని అడిగినప్పుడు సోయలేదా? బిడ్డకి ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ తీసుకున్నప్పుడు నీకు సోయలేదా? అప్పుడైతే మాత్రం కేటీఆర్ గారు మంచి నాయకుడు, ఇప్పుడు మాత్రము చెడ్డ నాయకుడు అయిపోయాడు. కాబట్టి ఖబర్దార్ కడియం శ్రీహరి గారు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.